చెన్నైలో యువతి ప్రియుడు ముందు ప్రియుడు అని చెబుతున్నారు. అసలు విషయం ఏంది? సీఏ గారు చెన్నూరు సీఏ గారు నాకు తెలుసుకున్నాం. అసలు ఏం చెప్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి? ఒకసారి సార్ చెన్నూరు సీఏ గారు తెలుసుకున్నారు. ఏంటి సార్ ఏం పరిస్థితి? ఈ బోగుదాముడి సౌమ్య అని చెన్నూరులో ఉంటుంది, స్టూడెంట్గా ఇస్తుంది. ఈమె కంప్లైంట్ ఏంటంటే గత 10-12 సంవత్సరాల క్రితం నేను ఈ మధుకర్ కుడికాల మధుకర్ అనే అతన్ని మ్యారేజ్ చేసుకున్నా. నేను అతనే నా భర్త అనేసి ఆమె కంప్లైంట్ చేస్తాను అనమాట. మేము తీరా ఎంక్వైరీ చేస్తే ఆమె కంప్లైంట్ చేసి అతనింటికి వెళ్ళేసి అతన్ని నువ్వే నేనే నీ భార్యను, నువ్వే నా భర్త అనేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే మేము మా కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇస్తే మేము ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేస్తే అతనికి భార్య ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అంతకుముందు ఈమెతో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి వాళ్ళని ఇద్దరు బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఇది ఎంత ఎంక్వైరీ చేసినంత కూడా వాళ్ళకు చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలేందో తెలిసిన తర్వాత దాన్ని బట్టి చట్ట ప్రకారం చర్య తీసుకున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మాయి ఏంటంటే ఎవరో చెప్పుడు మాట్లాడడం వల్ల ఇంటికి వెళ్ళేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అటువంటి తప్పు అది కాదనేసి కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని పోలీసులు పిలిపించేసి ఆమెకి కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. ఫర్దర్ డేట్ ఒక రోజు నాకు మళ్ళీ ఒక 3-4 days తర్వాత ఇతను సిక్ అయి ఉండట, అతనికి పూర్తిగా రికవర్ అయిన తర్వాత అతన్ని పిలిపించేసి వాస్తవాలు ఏందో కనుక్కున్న తర్వాత చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయికి ఎలాంటి న్యాయం కావాలన్నా కూడా పోలీస్ స్టేషన్ చెప్పి చట్ట ప్రకారం చేసి వాళ్ళకి న్యాయం చేస్తామనేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీ అయిపోవడం జరిగింది. ఏం చెప్తున్నాం సార్? మధుతో మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసిందా ఈ అమ్మాయి? మీరు ఏమంటున్నారు? అమ్మాయి ఇతనికి మధుతో ఇక్కడ మాట్లాడలేదు, వాళ్ళ వైఫ్తో మాట్లాడాను. వాళ్ళ వైఫ్తో మాట్లాడితే అటువంటిది ఏం లేదు సార్, అతను ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది కానీ అటు మాకేమీ పూర్తిగా వివరాలు తెలియదు. అతనితో మాట్లాడితే తెలుస్తుందనేసి నేను ప్రయత్నం చేస్తే అతను సిక్ అయినట. అతడు ఏదో మోషన్స్ అవుతుంది, కొంచెం సెలైన్ ఎక్కుతుందనేసి సిక్ అయినడం వల్ల నేను అతన్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. ఒక 2-3 days తర్వాత టైం ఇచ్చాను. 2-3 days తర్వాత వాళ్ళు రికవర్ అయిన తర్వాత అతన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపించేసి బోత్ పార్టీస్ని విచారణ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పోలీసు ఏమనిపించింది ఓవరాల్ ఎపిసోడ్లో ఒక సిఐగా? అంటే ఓవరాల్గా ఏమనిపించింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయిను ఇతను మాట్లాడుతున్నట్టుగా ఇందులో ఫోన్ సంభాషణ కానీ అవన్నీ మేము చూడడం జరిగింది. అతనికి ఈ అమ్మాయితో రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వాస్తవం ఏంటనేది మరి అతను ఏం మాట్లాడిండు, అతను ఎందుకు చెప్పిండు, అతనికి అమ్మాయికి పెళ్లి కాకముందు కొన్ని రిలేషన్ ఉందా లేకుంటే ఏ రకమైన రిలేషన్ ఉంది అనేది అతనితో పూర్తిగా మాట్లాడితే కానీ పూర్తి విచారణ చేస్తే కానీ మనకు వెలుగులోకి వస్తుందని నేను భావిస్తున్నాను. చివరిగా ఆర్టీవీ ద్వారా సిఐగా చెన్నూరు సిఐ ఏం చెప్పబోతున్నాను? ఏదున్నా కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలి తప్పితే ఇళ్ళ దగ్గర పోయేసి ఇటువంటి పనులు చేయకూడదు అనేసి నేను చెప్తున్నాను. ఏదున్నా కూడా పోలీస్ స్టేషన్ రండి, పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం చేస్తాం. మీకు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు పై అధికారులు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. అంతేకాని ఇంటి దగ్గర పోయి కూర్చోవడము, నిరసన తెలియడం అనేది కూడా తప్పుడు పద్ధతులు. ఎవరో తెలియని వాళ్ళు మీకు సలహా ఇవ్వడం అటువంటి వాటికి లొంగిపోయి అక్కడ పోయి చేయకూడదు. ఒక గ్రాడ్యుయేట్ అమ్మాయి కాబట్టి అమ్మాయికి కన్వీన్ చేసి చెప్పాను. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఏదైనా కూడా చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్కి వచ్చేసి సంప్రదిస్తే నేను తప్పకుండా న్యాయం చేస్తాను. అనుష చెప్పిన విధానం ప్రకారం దీనిపై ఎంక్వైరీ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ వచ్చిన విషయం వాస్తవికాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చెన్నూరు ప్రాంతంలో ఎవరు కూడా ఇటు చట్టానికి లోబడి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా నిర్భయంగా పోలీస్ స్టేషన్ వచ్చి కాంప్లైంట్ ఇవ్వచ్చు. ఓవరాల్ ఎపిసోడ్ మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, నిజంగానే ఫిజికల్ రిలేషన్షిప్ ఉందా లేకపోతే ఇద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉంది ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మండే రోజు వాస్తవికాలు చెప్పి వాస్తవికం ఏ విధంగా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తామని స్థానిక సిఐ చెప్పారు. 2015 నుండి 17 సార్ నాకు 2015 నుంచి లవ్ మా ఇద్దరిది. ఆయనే నాకు ప్రపోజ్ చేసిండు. నేను ఓకే ఇచ్చిన, మ్యారేజ్ చేసుకుంటా 99% అది ఇది అని చెప్పిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా కులం అమ్మాయినే చేసుకోమంటున్నారు, మా పరువు పోతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా నేను అసలు ఆయన లైఫ్లోకి పోలేదు, నాకు అర్థం చెప్పి వదిలేసుకున్నాను. మళ్ళీ ఆమెను చేసుకున్నాక నా లైఫ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి కాల్స్ చేసి నాకు ఆమెకి ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం, ఇవన్నీ చెప్పి మళ్ళీ 3 years బ్యాక్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. 2022లో చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తా, ఆమెకి డివోర్స్ ఇస్తా అని పేపర్స్ పంపించడము, నన్ను నమ్మించడము, ఇట్లానే చేసుకుంటూ వచ్చిండు. 3 years నుంచి ఆగు అని చెప్పుకుంటూ వచ్చిండు. 1 week తీసుకెళ్తా, 10 days తీసుకెళ్తా అని. లాస్ట్ సోమవారం నన్ను రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు బయటకు వస్తలేడు.
ఊరంతా తెలిసిన తర్వాత నన్ను ఎవరు చేసుకుంటాడు? ఇప్పుడు నన్ను చేసుకుంటా అన్నాడు, మోసం చేసిండు, ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాలి నన్ను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.